అవినీతి అక్రమాలకు పాల్పడడమే కాకుండా ధాన్యం పేరుతో దండుకున్నటువంటి వనపర్తి జిల్లా డిఎస్ఓ కాశీ విశ్వనాథ్ను సస్పెండ్ చేసి అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బీసీ పొలిటికల్ చేసి పక్షాన రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మరి రాష్ట్ర ప్రభుత్వం ఏమో రోజు ప్రజాపాలన అందిస్తూ ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూస్తూ ఉంటే జిల్లాల అధికారులు మాత్రం ఈరోజు ప్రజలను తీవ్ర ఇబ్బందులు గురి చేస్తున్న పరిస్థితి జిల్లాలో నెలకొంది. వనపర్తి జిల్లాలో ముఖ్యంగా సివిల్ సప్లై శాఖలో చూసుకుంటే రాష్ట్రం అంతా 3,000 కోట్ల పైన ధాన్యం ఈరోజు రైస్ మిల్లర్ నుంచి బకాయిలు ఉంటే వనపర్తి జిల్లాలోనే 1,100 కోట్ల బకాయిలు ఉన్నాయి. అంటే దీనికి అధికారులు కారణం కాదని అడుగుతా ఉన్నా. మళ్ళీ అధికారుల నిర్లక్ష్యంతోన గత ప్రభుత్వం తప్పిదాలు ఉన్నాయి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు డిఫాల్టర్లకు ధాన్యం కేటాయించకుండా ఈరోజు చాలా కఠిన చర్యలు తీసుకుంటా ఉంటే కొందరు అధికారులు మాత్రం ఈరోజు ఇష్టారీతిగా వ్యవహరిస్తూ వాళ్ళకు డబ్బులు ఇచ్చిన వారికే ధాన్యం కేటాయిస్తూ, అంటే ఎంత దౌర్భాగ్యం అంటే పంచనామా చేసి విద్యుత్ కనెక్షన్ లేకుంటుందండి. విద్యుత్ కనెక్షన్ లేకుంటే ఇంట్లో లైట్ అయ్యి లేదా అలాంటి రైస్ మిల్ ఎట్లా నడుస్తాయండి? అలాంటి రైస్ మిల్లుకు విద్యుత్ కనెక్షన్ లేని రైస్ మిల్లుకు ధాన్యం ఎట్లా కేటాయిస్తారు డిఎస్ఓ గారు? అదేవిధంగా డిఫాల్టర్లు ఉన్నారని చెప్పి ఆ నెపంతోన దాదాపు పక్క జిల్లాలకు ధాన్యం కేటాయించండు. ఎందుకు కేటాయించిందంటే ఒక బస్సాకు 4 నుంచి 5 రూపాయల కమిషన్ దండుకుంటూ ఒక మిల్లు నుంచి 50,000 లక్ష రూపాయల వరకు దండుకుంటూ పక్క జిల్లాలో కేటాయిస్తారు. మళ్ళీ జిల్లాలో దాదాపు ఒక 40 మంది పైగా మంచోళ్ళు ఉన్నారు కదా, డిఫాల్టర్ లేదా, వాళ్ళకి ఎందుకు కేటాయిస్తలేరు? ఈరోజు డిఫాల్టర్లతో పాటు నిజాయితీగా పనిచేస్తున్నటువంటి రైస్ మిల్లర్లు కూడా వారి కుటుంబాలు కూడా ఈరోజు రోడ్డున వాడే పరిస్థితి జిల్లాలో నెలకొంది. మరి అదేవిధంగా డిఎస్ఓ గారు వాళ్ళ పనిచేసే ఆ డిఎస్ఓ ఆఫీసులో పనిచేసే ఒక అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల బామ్మర్ది అకౌంట్లో డబ్బులు వేసి ఈయన తీసుకున్నట్టు కూడా అనేక సమాచారం ఉంది, ఆరోపణలు ఉన్నాయి. దీనిపైన పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేయాలి. మన విజిలెన్స్ అధికారులు కూడా జిల్లాలో ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. ఇంకొకటి విచిత్రం ఏంటంటే ఈరోజు బీసీ పొలిటికల్ చేసి సివిల్ సప్లై శాఖలో కంప్లైంట్ ఇస్తే ఇక్కడ నుంచి అధికారులు దాని మీద కంప్లైంట్ చేస్తుంటే మళ్ళీ డిఎస్ఓ వాళ్ళను కాంప్రమైజ్ చేసి డబ్బులు తీసుకుంటున్నారు. అంటే మేము కేసులు పెడతా ఉంటే సూట్ కేసులు ఏమో ఈరోజు వాళ్ళకి అంతా ఉంది. ఇంత దౌర్భాగ్యం అంటే వనపర్తి జిల్లాలో. మరి కలెక్టర్ గారు కూడా మేము ఎన్నోసార్లు ఫిర్యాదు చేసినాము, ఆయన దృష్టి కూడా పోయింది. కానీ కలెక్టర్ గారు మళ్ళీ సాఫ్ట్ నేచర్ ఉండడంతో అధికారులు కూడా ఈరోజు భయపడకుండా తన వ్యవహార శైలి కూడా కొనసాగిస్తూ ఉన్నారు. మళ్ళీ గతంలో ఉన్న కలెక్టర్లకు అధికారులు కొంతమంది భయపడుతుండ్రు. మరి ఇప్పుడు కలెక్టర్ సాఫ్గా ఉండకుండా కొంచెం ఇటువంటి అవినీతి అధికారులు కూడా వెంటబడి వాళ్ళను కఠిన చర్యలు ఎప్పుడైతే తీసుకుంటాడో అప్పుడు జిల్లా కూడా సెట్ అవుతుంది. కాబట్టి దీని మీద మేము ఉన్నతాధికారులు కూడా ఇవాళ ఫిర్యాదు చేయబోతా ఉన్నాం. మరి డిఎస్ఓ గారు ప్రజెంట్ లీవ్లో డిప్యుటేషన్ మీద ఉన్నట్టు సమాచారం ఉంది. మరి ఆయన కూడా రావడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. మళ్ళీ వస్తే జిల్లా మొత్తం భ్రష్టు పడుతుంది. గతంలో ఉండే సివిల్ సప్లై శాఖ డిఎంగా పనిచేశాడు ఇర్ఫాన్, ఆడు ఈయన కలిసి అంతా జిల్లానంతా నాశనం పట్టించిండ్రు. మళ్ళీ తోడు దొంగల్లా వ్యవహరించిన వాళ్ళు వీరు మళ్ళీ జిల్లాకు వచ్చి నాశనం చేయాలని చెప్పి చేస్తా ఉన్నారు. కాబట్టి వాటిని వెంటనే సస్పెండ్ చేసి ఎంక్వైరీ చేస్తే నిజాలు తేలుతాయి. అప్పుడు ఈరోజు జిల్లా అధికారులు కూడా పనిచేయనికే ఇంట్రెస్ట్ చూపుతారు, ఇటువంటి అవినీతి పాల్పడకుండా ఉంటారని చెప్పి మరొకసారి మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ, రేవంత్ రెడ్డి గారు నాయకత్వంలో జిల్లాలో రాష్ట్రంలో ప్రజాపాలన కొనసాగిస్తుంది. కాబట్టి అవినీతి అధికారులు ఉండకూడదని ఏదైతే ప్రభుత్వం పనిచేస్తా ఉందో దానికి తగ్గట్టుగా కింద స్థాయి వ్యవహార అధికారులు వ్యవహరిస్తలేరు. కాబట్టి ఉన్నతాధికారులు ఇకరైనా ప్రభుత్వ అనుగుణంగా ఈరోజు ప్రభుత్వాలకు అనుగుణంగా అవినీతి అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము మరొకసారి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.